ఒక మనిషికి నైరాశ్యాన్ని నేర్పే స్థలం శ్మశానానికి మించింది ఏముంది చెప్పు. నా జీవితంలో ఎప్పటికీ హృదయాన్ని ఇట్లా కదిలించే 3 భయంకరమైన మరణాలు. ఒకటి, మాజీ ముఖ్యమంత్రి ప్రీతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కదా, తను చనిపోయిన తర్వాత తన డెడ్ బాడీని తీసే క్రియ ఉంది చూసారా? హెలికాప్టర్స్ తో ప్లాస్టిక్ సంచుల్లో బ్యాగ్స్ లో ఆయన బాడీ అట్లా లిఫ్ట్ చేస్తా ఉంటుంది. ఇంతే కదా జీవితం. తన అందాలతో ప్రపంచ దేశాలను ఉర్రూతులిగించిన శ్రీదేవి మహా గొప్ప సౌందర్యం. పల్నాటి టైగర్ అని పేరు వహించిన వారు కోడెల శివప్రసాద్ గారు చిన్న గదిలో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఇంతే కదా మానవ జీవితం. కూర్చున్నా లేచిన నా అంతం ఎలా ఉంటుందో ప్రభా నాకు తెలియచేయవని బ్రతికున్నప్పుడు మరణదినం మీద మనసు పెట్టి ఆలోచిస్తే జీవితంలో తప్పులు చేయకుండా భద్రపరుస్తుంది.